హలో గైస్, వెల్కమ్ టు వెంకీస్ ఫుడ్ వరల్డ్. పచ్చి అలసందలతో కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామండి. ముందు ఎంతో ఈజీ అయిన రెసిపీ, తప్పకుండా మీరు ట్రై చేయండి. విధంగా అలసందలు నీట్ గా వాష్ చేసుకుని ఒక బౌల్ పక్కన పెట్టుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి. ఆనియన్ కట్ చేసుకుని వేపుకోవాలి. ఉసిరికాయ అంత చింతపండు నానబెట్టుకోవాలి. 8 నుంచి 10 వెల్లుల్లి కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత వెల్లుల్లి వేసుకొని బాగా వేపుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఒక టొమాటో కట్ చేసుకున్నది ఇందులోకి వేసుకుని బాగా ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలండి. బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అన్ని రెసిపీస్ కోసం ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. చికెడు పసుపు, రుచికి తగినంత కారం, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా వేపుకోవాలి. ఈ విధంగా పేస్ట్రీ లాగా మిశ్రమం అనేది రెడీ అవ్వాలన్నమాట. ఇప్పుడు అలసందలు, పచ్చి అలసందలోకి వేసుకుని బాగా లో ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చింతపండు నీళ్ళని ఇందులోకి గుజ్జు మనం వేసుకోవాలి. అలానే ఒక గ్లాస్ మంచి నీళ్లు వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. 5 నుంచి 7 నిమిషాలు ఉడికిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకుని రుచికరమైన అలసందల కర్రీ రెడీ.